ఎట్లా ఉందన్న భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు, బీజేపీ నుంచి బూర నరసన్న, ఇటు క్యామ మల్లేష్ బీఆర్ఎస్ నుంచి. ఎట్లా ఉండొచ్చు ఇక్కడ సిచ్యువేషన్? ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాజకీయ వాతావరణం చూస్తూ ఉంటే మన ముందుగా అనిపించేది ఒకటి పారిపోయే పార్టీ, ఒకటి పడిపోయే పార్టీ. భారతీయ రాష్ట్ర సమితి బీఫాములు ఇస్తున్నామంటే కూడా మాకు వద్దునైనా మీ బీఫామ్ వద్దు, మీరొద్దు అని చెప్పేసి క్యాండిడేట్లు పారిపోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని చూస్తున్నట్టయితే ఆ మంచానికి ఉండే 4 కాళ్ళలుగా వాళ్ళే వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క కాలు ఎప్పుడు కూలిపోతుందో మిగతా 3 కాళ్ళకు అర్థమవుతలేదు. కాబట్టి ఈ రెండుని ప్రజలు విశ్వసిస్తలేరు. ఇప్పుడు దేశ రక్షణ కోసం, దేశం కోసం, దేశ ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి ప్రజలందరూ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇక్కడ బూర నరసయ్య గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. కానీ విని ఎరగని రీతిలో మెజార్టీతో గెలవబోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా. కాంగ్రెస్ కూడా బలంగా ఉంది, వాళ్ళది ఏం పనిచేయదంటారా? బలంగా ఉంది అంటే దాన్ని మేము ఒప్పుకోము. ఎందుకంటే గతంలో 12కు 12 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గెలిచారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు. ప్రజల నాడి ఎవరు గ్రహించలేరు. ఇప్పుడు ప్రభుత్వం పట్ల, తెరాస పట్ల వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రజలు ఒకటే నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు దేశం కోసం పాటుపడే వ్యక్తికి మనం సమర్థిస్తాము, మనం ఓటేద్దామని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ క్యామ మల్లేష్ ఉన్నాడు, ఎట్లా ఉంటుంది? ఏమైనా ఫైట్ ఇచ్చే అవకాశం? క్యామ మల్లేష్ అనేది ఒక ప్రాంతానికి పరిచయం ఉన్న వ్యక్తి మాత్రమే. 7 ప్రాంతాలలో ఒక ప్రాంతానికి పరిచయం ఉన్న వ్యక్తి మాత్రమే. అదే బూర నరసయ్య గౌడ్ గతంలో ఎంపీగా చేశారు. ఒక వక్త, ఒక డాక్టర్గా సుపరిచితుడు. ఆయన పట్టుదల గల మనిషి. అనేక పనులు చేసి పెట్టిన భువనగిరికి నిమ్స్ తీసుకొచ్చడం ఏంటి, కేంద్రీయ విద్యాలయం తీసుకురావడంలో కీలక పాత్ర వహించింది బూర నరసయ్య గౌడ్. బూర నరసయ్య గౌడ్ మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి చామల కిరణ్ కుమార్ రెడ్డి జగ్గరాన్ మీరు అంటున్నారు. బూర నరసయ్య గౌడ్ జేపీ నడ్డా గారికి చాలా సన్నిహితుడు. ఆ విధంగా చూస్తే మరి జేపీ నడ్డా పెద్ద ఇక్కడ కానీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా రాష్ట్రంలో, మెజార్టీ సీట్లు గెలవడమే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. సో ఎట్లా వీళ్ళనందరినీ దాటుకుని ఎట్లా గెలుస్తాడు బూర నరసయ్య? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతుంది. వాళ్ళు హామీలు ఇవ్వడానికి కూడా డెడ్ లైన్ పెట్టిండ్రు. 90 రోజులు, 30 తారీఖు, 9 తారీఖు అని అనేక పర్యాయాలు చెప్పారు. కాబట్టి వాళ్ళు ఏ పని కూడా చేయలేదు, ఏ హామీని కూడా నిలబెట్టుకోలేదు. దానికి విసుగు చెంది ప్రజలంతా ఈసారి భాజపాను గెలిపిస్తుంది.